హాయ్ అండి. నేను డాక్టర్ వంశీ కృష్ణ ఫ్రమ్ వారాహి రిహాబిలిటేషన్ సెంటర్. నేను వన్ ఆఫ్ ద డైరెక్టర్ టు ఎస్టాబ్లిష్ వారాహి రిహాబిలిటేషన్ సెంటర్ అండి. టార్గెట్ పేషెంట్స్ అంటే రిహాబిలిటేషన్లో మేము టార్గెట్ చేసే పేషెంట్స్ ఎవరు అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి డిపెండెన్సీ పెరిగిన వాళ్ళు. అంటే ఇంట్లో కానీ హాస్పిటల్లో బేసిక్ ఫస్ట్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అనుకోండి, లైఫ్ థ్రెటనింగ్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇంటికి డిశ్చార్జ్ అయ్యే టైంలో ఫిజియోథెరపీ అనుకోవచ్చు, లేకపోతే నర్సింగ్ కేర్ అనుకోవచ్చు, లేకపోతే ఫీడింగ్ కేర్ అనుకోవచ్చు. ఇట్లా డిపెండెన్సీ ఉన్న పేషెంట్స్ని వీ టేక్ హియర్. ఆ పేషెంట్స్ని వాళ్ళకి ఫిజియోథెరపీ అనుకోండి, నర్సింగ్ కేర్ అనుకోండి, రీహాబిలిటేషన్ అనుకోండి. అంటే రీహాబిలిటేషన్ అంటే వాళ్ళంతటా వాళ్ళు త్వరగా కోలుకొని ఇండిపెండెంట్ అయ్యేటట్టు ప్రయత్నించడం కోసం ఈ రీహాబిలిటేషన్ సెంటర్ ఎస్టాబ్లిష్ జరిగింది. ఇక్కడ మేము ప్రిడామినెంట్గా టార్గెట్ చేసే పేషెంట్స్ ఎవరు అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి రికవరీ అయ్యే ఫేజ్లో ఉన్నవాళ్ళు, బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ అయ్యి రికవరీ అయ్యేవాళ్ళు, యాక్సిడెంట్ బ్రెయిన్కి ఇంజరీ అయ్యి బెడ్స్లో ఉండి రికవరీ అయ్యేవాళ్ళు, కొంతమంది ట్రీకాస్టమీ చేయించుకుంటారు. అంటే ఏంటంటే బ్రెయిన్లో ఎటువంటి ఇబ్బంది కలిగినా మన ఎయిర్వే ప్రొటెక్షన్ అనేది ఉండదండి. అంటే గాలి తీసుకోవడానికి ద్వారం అనేది ఏర్పడతారు, గొంతులో ఏర్పాటు చేస్తారు, దాన్ని ట్రీకాస్టమీ అంటారు. అట్లా ఉన్న పేషెంట్స్ వీళ్ళందరినీ ఒక సెట్ ఆఫ్ పేషెంట్స్ అండి. నెక్స్ట్ సెట్ ఆఫ్ పేషెంట్స్ ఎవరు అంటే లంగ్. కొంతమందికి మనం చూసుంటాము, ఈ మధ్య కోవిడ్ వచ్చి వెళ్ళింది. రీసెంట్లీ వీఆర్ ఆల్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్. పేషెంట్స్ రికవరింగ్ ఫ్రమ్ కోవిడ్ ఏంటి అంటే డిపెండెన్స్ ఉన్నారు. అంటే బైప్యాప్ మీద అనుకోవచ్చు, లేకపోతే రికరెంట్గా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చి నెబులైజేషన్స్ అనుకోవచ్చు, లేకపోతే ఫిజియోథెరపీ వాళ్ళకి రెస్పిరేటరీ థెరపీ ఎక్సర్సైజెస్లు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయించడం అనుకోండి. అట్లాంటి పేషెంట్స్ ఓల్డ్ ఏజ్, కొంతమందికి ఏంటంటే వయసు పెరిగిన కొద్దీ ఏమవుతుందంటే లంగ్స్ అనేవి గట్టి పడిపోతాయి. మన జాయింట్స్ ఎలాగో స్టిఫ్ అయిపోతాయి, అలా లంగ్స్ కూడా స్టిఫ్ అయిపోతాయి. అలాంటి వాళ్ళకు కూడా వీ టేక్ కేర్ హియర్ అండి. అలాగే ట్రామా పేషెంట్స్, కొంతమందికి లంగ్కి వెరీ బ్యాడ్ ఇంజరీస్ అవుతాయి, వాళ్ళు రికవరీ దే విల్ టేక్ టైమ్. అట్లాంటి పేషెంట్స్. పాలీట్రామా పేషెంట్ అంటే ఇందాక మనం బ్రెయిన్ చెప్పుకున్నాం, లంగ్ చెప్పుకున్నాం, అలాగే మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉండి బెడ్ రిడన్ ఉన్న పేషెంట్స్, రికవరీ ఫేజ్లో ఉన్న వాళ్ళకి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి క్రమంగా మెల్లిగా బయటకు వెళ్తున్న టైంలో ఫిజియోథెరపీ మీద ఎక్కువ ఇంట్లో అన్నీ చూసుకోలేరండి. ఇంట్లో ఒక్కొక్కసారి ఏం అవుతుందంటే మనుషులు ఉంటారు, ఆహారం వరకు చూసుకుంటారు, బట్ పొజిషన్ పెట్టాలి, లేచి కూర్చోబెట్టాలి, మెల్లిగా వాళ్ళని ఒక ఇద్దరు ముగ్గురు మనుషులు నుంచోబెట్టి ఎంకరేజ్ చేసి నడిపిస్తూ ఉండాలి. వాళ్ళకి స్ట్రెంగ్త్, మోటివేషను, పాజిటివ్ కండిషనింగ్ ఇవన్నీ ఇవ్వడానికి మేము ఇక్కడ దోహదపడుతూ ఉంటాము. ఇక్కడ అడ్వాంటేజ్, ఈ సెంటర్కి ఉన్న అడ్వాంటేజ్ అంటే ప్రాపర్గా నేను డాక్టర్ వంశీ కృష్ణ అండ్ డాక్టర్ రాకేష్, వీఆర్ ఆల్మోస్ట్ 10+ years ఆఫ్ ఐసీయూ ఎక్స్పీరియన్స్ ఉందండి. వీ హ్యావ్ వర్క్డ్ ఇన్ రినౌండ్ క్రిటికల్ కేర్ సెంటర్స్ ఆఫ్ హైదరాబాద్ అండ్ వీఆర్ స్టిల్ వర్కింగ్. సో మా ఆధ్వర్యంలో వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ పేషెంట్స్. వీ ఆల్మోస్ట్ డైలీ విజిట్ దిస్ పేషెంట్ అండ్ హెల్ప్ దెమ్ రికవరింగ్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. వీటితో పాటు క్యాన్సర్ పేషెంట్స్ డిపెండెంట్ అయిపోయి ఉంటారు, పెయిన్తో సఫర్ అవుతూ ఉంటారు, ఇంట్లో కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు చూసుకోలేము. అలాంటి వాళ్ళని కూడా మేము ఇక్కడ టేక్ కేర్ చేస్తూ ఉంటాము. కొంతమందికి డిపెండెన్సీ అంటే చాలా రోజుల నుంచి ఇంట్లో ఉండిపోతారు, వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వడానికి, వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ డెవలప్ చేయడానికి వీఆర్ ట్రయింగ్ టు డూ ఇట్. దట్ ఈస్ వేర్ అవర్ రీహాబిలిటేషన్ ఈస్ కమింగ్ ఇన్ టు ద ప్లే. ఆర్ ఎనీ పేషెంట్ at home who's requiring physiotherapy or who's requiring rehabilitation setups, we are here to help you. Thank you.